లగచర్ల రైతుకు బేడీలు వేసిన అంశంపై బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులతో అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ప్లకార్డులు తీసేసుకుని సభలోకి పంపారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సభ ప్రారంభం తర్వాత ఈ ఘటనపై బీఆర్ఎస్ సభలో తీర్మానం ప్రవేశపెట్టగా స్పీకర్ తిరస్కరించారు. రైతులకేమో జైళ్ళు, రైతులకేమో జైళ్ళు, రైతులకేమో జైళ్ళు, రైతులకేమో జైళ్ళు. సిగ్గు సిగ్గు. ఆ తర్వాత మీడియా పాయింట్లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. రైతులకు జైళ్లు, మంత్రులకు జలశాల అంటూ నినాదాలు చేస్తున్నారు. గిరిజన రైతులకు సంకెళ్ల, సిగ్గు సిగ్గు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు మంత్రి కేటీఆర్. పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకునేదాకా, రైతులకు బేషరతుగా ముఖ్యమంత్రికి క్షమాపణ చెప్పి వదిలేదాకా, జైలు నుంచి విడుదలయ్యేదాకా వారి తరపున మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఇంతకంటే అరాచకం, ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే చిల్లర ప్రభుత్వం ఈ భారతదేశంలో ఎన్నడన్నా చూసినామా? దయచేసి ఆలోచన చేయండి. గుండె నొప్పి వచ్చింది, ఛాతీ నొప్పి వచ్చింది అనే రైతుకి బేడీలేసి ట్రీట్మెంట్ చేసే ఒక దిక్కుమాలిన నికృష్టపు ప్రభుత్వాన్ని తప్పకుండా ఎండగడతాం. శాసనసభలోనే వారిని తప్పకుండా నిలదీస్తామనే మాట మళ్ళొక్కసారి మీ అందరి ద్వారా తెలియజేస్తూ, ఆ రైతులకు న్యాయం జరిగేదాకా వదిలిపెట్టాం.